మంచిగా వచ్చాయి రమ్మంటే మీ బావగారికి మొన్న 31st నుంచి చెప్తాన్నా పోయిరా అంటే పోతానే లేడా ఏమో ఇక నీకే తెలవాలి బావగా తెలవాలి నీకు కూడా లగ్గం చేస్తే మరదలు వస్తుంది అప్పుడు నీకు తెలుసు లచ్చక్క ఇట్లా ఇవ్వలేదు పాత సామాన్ కొంటాం పలిగిన బకెట్లు కొంటాం సీజా 2 రూపాయలు ఇద్దామంటావా 5 రూపాయలు అమ్మా ఇస్తే లేకపోతే లేదు అంటే ఎన్ని ఉన్నాయమ్మా నీ దగ్గర 4 ఉన్నాయి 10 రూపాయలు కూడా 5 రూపాయలకు ఒక సీసా 20 ఇరమ్మా 5 రూపాయలు కొట్టి కాదు 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తా సీసాలు అమ్ముతారా అమ్ముతలేను అనుకుంటా మొగడు తెచ్చిన కొద్ది పిల్లం అమ్ముతాను మొగడు తాగిన కొద్ది ఉంచుకోపో పో నీగా బొచ్చాడు ఏమైంది ఇగో ఇవే కాదు ఇంకా 40 సీసాలు ఉన్నాయి నా దగ్గర మీరు 5 రూపాయల కోటి ఇస్తా అంటే ఆ సంచి మొత్తం తీసుకెళ్తా 40 సీసాలు 4 సీసాలు 2 రూపాయలకో సీసా తీసుకుంటా తీసుకోలేకపోతే లేదు అయ్యా గండి సీసాలు ఉన్నాయంటున్నా గంటే అమ్మా మా గంటే పడుతుంది ఇనుప సామాన్ ఉందా మీరు 5 రూపాయలకు ఒక సీసా ఇస్తే ఇనుప సామాన్ ఏం కర్మ మాకు వేడి వేడి అన్నం వండుకుంటాం ఇంట్లో రాత్రి బిర్యానీ ఉన్నది అనుకున్నారా బిర్యానీ కొడవలే 10 రూపాయలా లేదమ్మా ఇచ్చే 2 రూపాయలకు ఇనుప సామాన్ కావాలి మా ఇంట్లో బీర్ సీసాలు లేవు ఇనుప సామాన్ లేదు 15 రూపాయలకి ఇస్తాను ఉంటాయి మా ఇంట్లో తాగటం లేరు ఇచ్చడం లేరు అరే సరే एक डब्बा बीर कीचल पाता इनको सामान कोटो నీ బావకు నీకు ఎప్పుడు తాగులోలే నారా నిన్న పోయివాంటే గింతనన్న పోసిదానే ఇలా బేర పెట్టి నువ్వు తెచ్చుకున్నా ఇంకా ఏం చేస్తావు మళ్ళా అయ్యో ఇటు ఇల్లులే ఉన్నాయి కాదురా దారి లేదు ఓ నల్ల మగపడ ఇటు తిప్పుబండి చివర్లో మీరు కాము ఉండాలి ఎందుకు అరుస్తున్నాయి పిచ్చిలేసి शीशल कोटो डब्बा कोटो నేను చూసినా కానీ చెప్పు ఎవరికి చెప్పగాని ఏంది ఎవరికి ఎప్పుడేంది నేను బీర్ సీసాలు అమ్ముడేంది కడగిట్లా అన్నవేంది లేదు నిజంగా చూసిన మరి నేను బీర్ సీసాలు అమ్మలే నాకు బీర్ సీసాలు అమ్మినా నేను మా చూసిన మా ఇంట్లో 2-3 ఉన్నాయి అమ్ముతా అని మరి పిలిచిపోయిన వాళ్ళను పిలిచి అమ్మపోయినావు నువ్వు ఎంత కొట్టి ఇచ్చినావు అడుగుదామని నేను అమ్మలేదంటే అమ్మినావంటే ఏంటక్క 2 రూపాయలు అంటారు మరి నువ్వు ఎంత కమ్మినావు అని పిలిచిన అమ్మలేదక్క అమ్మినో చెల్లె మా ఇంట్లో ఇంత ఉన్నది ఇంకో సామాన్ అమ్ముదామని ఇంకో సామానా అయితే నాకు తెలియదు అయితే కానీ ఆ ముచ్చట ఇచ్చిపెట్టు కానీ ఏం కూర చేసినావు టమాటా పప్పు వేసిన పండగ కప్పాలు ఎత్తురా మరి చేయాలి రేపు నన్ను సకినాలు గారెలు అంటే పండుగ మేము పోతాను ఏదో తేడాగా ఉందేంటి బండి ఎవడతారు అబ్బో కమలాసన్ సీసాలున్నాయమ్మా ఇంతకుముందు చెప్పినా కదవ్వా నేను లేవ్వా అని
సీసాలు కాదు కానీ అప్పాలు చేసిరా పండగకు కొన్న నీరు అదురు సగ్నాలు సరుకు పెట్టారంటేనేమో మాకు బిర్యానీ ఉంది మేము వేడి అన్నం వేసుకుంటాం అంటే అప్పాలు ఎట్లా కదా మీకు ఇక మేము సీసాలు అమ్ముకుంటే తిరుగుడే మాకు అప్పాలు చేయ తీరికలేదు సీసాలు ఉంటే రాదు ఇవ 2 రూపాయల కూడా తీసుకున్నది ఇటు చూడు చెల్లె అది కాదక్క మొన్న చుట్టాలకే తెప్పించినాం సీసాలు నీ మొగడు తాగిన సీసాలు అమ్మిన నాన్న సైతం అని అట్లా చెప్పినావా నా మొగడు కూడా తాగుతాడు అలా తప్పే ఉన్నాయి చెల్లె మరిది తాగడక్క ఏ అయినా మీకు ఏడ పర్లేదా ఎక్కడ ముచ్చట అక్కడ ఇచ్చి పెట్టాలి ఏందమ్మా నువ్వు మామిడి చేస్తానో పొద్దు పొద్దుగా ఇక్కడ నుంచి ముందు అప్పాలు ఉంటాయి కొన్ని అప్పాలు అప్పాలు ఏంది ఇది నీ జాగిరా నీ అయ్యే జాగిరా అవు నాదే ఈ ఆకిల్ నాదే మాట్లాడు నీ పేరు రాసినదా ఇక్కడ ఏమన్నా ఇది రోడ్డు తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది ఇది ఏమన్నా సీసాలు పారగా సీసాలు అంతా ఊకుంటుంది మరి ఏందక్క సడన్ ఎత్తా అంటేమో అద్దన్నది మళ్ళీ ఎటు పడితే అంటే మాట్లాడతాను అరే వాళ్ళు అమ్ముకుంటూ లేదా అడిగిరు నన్ను తప్పల్లా కాదమ్మా గిన్నె అప్పాలు పెట్టు అని చెప్పినావు నీకు అడుకునేటోళ్ళకు మంచి మరి వాళ్ళకు ఉన్నదో నీకు పెద్దరికమైన బాగా కవర్ కప్పాను ఏంద్రా నా మీద నాకు ఒక్కటి కాదు రెండున్నాయి ఏంటిరా 2 ఉన్నాయి బాడుకావు ఏ అరవకు పిచ్చోన్ లాగా మొదలరాలు ఒకటి తెంపుతా ఒకటి ఉంటుంది రెండు చంపుతారా బాడుకావు పాస్ వాళ్ళకి ఎందుకు అమ్మినా సీసాలు ఇంకా బొచ్చడు మంది వస్తారు నిజమేనే అడుకునేటోళ్ళే కానీ బాగున్నది ఇచ్చేది నాకు ఇచ్చేది ఎటు పడితే అంటే మాట్లాడుతుంది మాటలు ఇచ్చి పెడుతుంది మీరు మాట్లాడితే ఇంకో మాటవానే మొగడు గవర్నమెంట్ నౌకరోడే మరి పాయబా సీసాలు అమ్ముతున్నా మొద్దు మొక్క నీకు ఎట్లా వాళ్ళకి అమ్ముకుంటే గంతుండ మనకెంత ఉండాలి అవన్నీ తీసుకెళ్ళాయి నువ్వే చెప్పు అన్నయ్య చెప్పు నేనేమన్నా సీసాలు ఉన్నాయా బీట్ సీసాలు అని అడిగినా అప్పాలు ఉన్నాయా అని అడిగినా లేకపోతే వచ్చింది సడన్ ఉన్నది రాత్రి నువ్వు ఆగక్క సడన్ ఉన్నది రాత్రి తెస్తా అంటే ఏమన్నా మేము ఉడకన్నా తింటా అప్పాలు ఎట్లా మనకి వస్తాయి నీకు అయితే నీకు 2 రూపాయలు ఎక్కువ ఇచ్చినాం కదా పాత సీరియల్ నీ 2 రూపాయలు మనవాడ నీ 10 రూపాయలు నీకు వాడతా నా ఇంట్లో ఇంకా 40 సీసాలు ఉన్నాయి నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా అమ్ముతో కానీ 4 పాత సీరియల్ ఏంది 2 రూపాయలకు 4 చీరలు ఇస్తారా ఇవరి దాకా ఏమో మాట్లాడితే నువ్వు ఆగు కట్టే గుచ్చుతా అది ఇది అని మాట్లాడుతీవి పీకే ఇక్కడ అవన్నీ మనసులో పెట్టుకుంటావు కానీ ఒక్క కొన్ని మంచులు లేకపోయి నన్ను అమ్మమంటావా నీకు ఏమనిపిస్తుంది పెళ్లి ములముల పెడతాందా పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు నాటే ఎత్తందుకు విలువరా పత్తెర తందుకు విలువరా గట్లనే నేను సీసాలు అమ్మేందుకు రమ్మన్నా నాటే ఎత్తందుకు విలువరా పత్తెర తందుకు విలువరా గట్లనే నేను సీసాలు అమ్మేందుకు రమ్మన్నా ఇది ఎక్కడ నన్ను ఉన్నదా ఏ ముచ్చట నాటయ్య వెళ్తారు పొలం కల్వ వెళ్తారు అన్ని వెళ్తారు నువ్వు ఒక్క కొన్ని మంచులు లేకపోవద్దు మాటలు మాట్లాడేది నువ్వు ఏడ నేర్చినావు ఈ మాటలు ఇంకోసారి ఇట్లా చదువు వాడకు నా సీసల్ నాకు వారేస్తారా లేదా ఇప్పుడు అది వారేసేది చెల్లె మనమే తీసుకుంటాం మా 2 రూపాయలు మాకు వారే మా 2 రూపాయలు మాకు మాకి 2 రూపాయల కోసం సీసాలు మళ్ళీ తీసుకుంటావా నువ్వు ఏమో అవన్నీ కష్టాల్లో ఉందా ఏంటి అందరూ నెన్ని మాట్లాడినదే నా ఇంటి పాటలు ఆ పాటలు అవతల వాడేది ఇప్పుడు తావానికి పుణ్యమైన నీళ్ళు ఇస్తే నాకు పాపం తగిన మంచిదే దానికి నీళ్ళు
ఓ కూడా ఇక బాటిలాడి దానికి బాటిల్ నేను మంది సో మసలే ముట్టా నా సీసాలు నేను తీసుకోపోతున్నా ఈ బాటిల్ తీసుకోనా అద్దా ఆడ వారే ఏం అవసరం లేదు ఉంచుకోరా ఓ అవ్వా 10 రూపాయలు అక్క పైసలు దీని కళ్ళు బాగా నెత్తికెత్తి కళ్ళుక్క ఆకులు ఓడవా తిండి కూడా తినట్లేదు అందుకే పక్కగా ఉన్నది మోకవుల మన్ను కొత్త కొత్తగా గదిలో పెట్టుకున్నావేంద్రా మనం ఏవో నీకే తెలవాలి ఈ సందులోకి అందరూ అంటే ఈయన పోతే తిరుగు ఈడేందగా ఇయ్యాల లాగా కూడా కలిగింది మనకు ఏం చేద్దాం ఇంటికో ఇదే చికెన్ తెచ్చుకొని అనుకొని తిన్నప్పా చికెన్ తెచ్చి ఎత్తిగా నా ఇంటి కూడా తెప్పియాక నీ నా ఇంటి మీద మన్ను వాడ బాగా చెప్పకు ఇంత కనుపా సరే